ఇది సమయం పడుతుంది, దేవుడి కార్యం జరిగించాలంటే ఇది సమయం పడుతుంది, ఇది సమయం పడుతుంది. దేవుడు అంటున్నాడు, మరలా మీతోటే చెప్తున్నాడు, నా సమయము ఇంకా రాలేదు. మీరు నన్ను తొందర పెట్టకండి, నన్ను శోధించకండి, కావాలంటే ప్రార్థన చేయండి, వేచి ఉండండి, మొరపెట్టండి, కానీ తొందరపెట్టి ఈ రోజు ఈ సమయం లోపల దేవునికి డెడ్ లైన్స్ ఇవ్వకండి దయచేసి. ఈ ఆగస్ట్ కల్లా లేకపోతే ఈ సెప్టెంబర్ కల్లా నాకు ఇది జరగకపోతే ఇంకా నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నానయ్యా అని మనము దేవుని ఎన్నోసార్లు బెదిరిస్తూ ఉంటామండి. దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. అటువంటి అపరిక్వత ఇమ్మెచ్యూర్గా మనము చేయకుండా, నిజంగా ఇమ్మెచ్యూర్ క్రైస్తవులు ఉండకండి, పరిక్వత లేని క్రైస్తవులు ఉండి దేవుని బాధ పెట్టకండి దయచేసి. దేవునికి డెడ్ లైన్స్ ఇవ్వకండి. దేవా ఈ సమయంలో ఒకటి జరిగించు. అది ఒకవేళ అన్యులుగా ఉన్నప్పుడు, ఇంకా బేబీ క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు అట్లాగా చేస్తే ఒక అర్థం ఉంది. కానీ అన్నీ తెలిసి అన్నీ ఎరిగి దేవా ఈ డెడ్ లైన్లో చేయాలని దేవునికి డెడ్ లైన్స్ ఇచ్చి ఆయనని శోధించడము మనకి తగదు. దేవుడు జరిగించాడు కూడా. ఎందుకంటే దేవుడు మనల్ని పరిపక్వతలోకి నడిపించాలని ఆశపడే దేవుడు. హీ వాంట్స్ us to be mature. Don't be like baby Christians.